ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ బ్యాంక్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ ఉద్యోగం వస్తే కనుక మన లైఫ్ సెట్ అయిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి, గవర్నమెంట్ పోస్టులు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెట్టి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశం కూడా ఉంది. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే idbibank.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు కెరీర్స్ అని టైప్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేస్తే మనకి కెరీర్స్ డైరెక్ట్గా లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ లింక్ అయినా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇది క్లిక్ చేస్తే మనకి కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ. మనకు కావాల్సింది ఇదే అనమాట. ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది అప్లై చేయడం కోసం మీరు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. తర్వాత ఐడి పాస్వర్డ్తో రీలాగిన్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తున్నాను అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఐడిబిఐ బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరికి అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనమాట. గ్రేడ్ ఓ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. డీటెయిల్స్ అన్నీ చూద్దాం. వేకెన్సీ డీటెయిల్స్ ఇలా ఇస్తున్నారు. జోన్ వైజ్గా చూడండి, ఇక్కడ జోన్, స్టేట్స్, లాంగ్వేజ్, టెంటేటివ్ వేకెన్సీ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్. మనకి ఇక్కడ ప్రతి జోన్ వైజ్గా అండ్ మీకు స్టేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా వాళ్ళ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట. అండ్ మనకి రిజర్వేషన్ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి, చాలా ఉన్నాయి, చాలా నెంబర్స్ ఉన్నాయి. మీకు 500కి పైనే ఉన్నాయన్నమాట పోస్టులు. అండ్ ఇంకొకటి స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్, ఏఏఓ పోస్టుకి చూడండి, పాన్ ఇండియా లెవెల్. సో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఐడిబిఐ బ్రాంచెస్ మనకు కూడా ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. 100 పొజిషన్స్ ఉన్నాయి, అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే మనము November 21 నుంచి ఇస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 30th November అనమాట. ఫీ కూడా ఆన్లైన్లో పే చేయడానికి అండ్ అప్లై చేయడానికి కూడా 30th November వరకు మాత్రమే టైం ఉంది. సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, ఎక్కువ టైం లేదు. అండ్ మీకు ఆన్లైన్లో టెంటేటివ్ ఎగ్జామ్ కూడా ఎప్పుడో ఇచ్చేసారు చూడండి, డిసెంబర్లో. అంటే మీకు వెంటనే ఇమీడియట్గా ఉంటుంది కాబట్టి తొందరగా జాబ్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. దీనికి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 20 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బార్న్ బిట్వీన్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకొని మీది ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రేడ్ ఓలో జర్నలిస్ట్ పోస్ట్ ఉంది, మనకి ఏఏఓ పోస్ట్ ఉంది కదా. జర్నలిస్ట్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ పాసింగ్ ఓన్లీ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. అదేవిధంగా ఇక్కడ ఏఏఓ పోస్ట్కి వచ్చేసి 4 years డిగ్రీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ, అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో, లేదంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో, ఫిషరీ సైన్స్ ఇంజనీరింగ్, లేదంటే యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డైరీ సైన్స్, ఈ ఫీల్డ్స్లో మీరు బీటెక్, బీఈ, బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 60% కంపల్సరీ ఉండాలన్నమాట. జనరల్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% వస్తే చాలు. డిగ్రీలో ఎమాల్యుమెంట్స్ ఇక్కడ మనకి శాలరీ ఎంత ఉంటుంది అంటే జాయిన్ అయిన తర్వాత గ్రేడ్ ఓ పొజిషన్ ఇస్తారు. అది కూడా ఏంటంటే 1 year పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఆ ట్రైనింగ్ తర్వాత గ్రేడ్ ఓ పొజిషన్లోకి తీసుకుంటారు. శాలరీ చూడండి, 6.14 lakh to 6.5 lakh per annum. సో మీకు అప్రాక్సిమేట్లీ 54,000 పైనే వస్తుందన్నమాట మంత్లీ శాలరీ. అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. మీకు టెస్ట్లో ఏమేమి పెడతారు, ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్,
ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఆర్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఆర్ కంప్యూటర్ ఐటీ ఈ ఫీల్డ్స్లో ఈ విధంగా మార్క్స్ ఇస్తారండి. అండ్ మీకు అడిషనల్ సెక్షన్ ఫర్ ఏఏఓ అంటే ఏఏఓ వాళ్ళకి ఇది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. 60 మార్క్స్ అనేది ప్రొఫెషనల్ నాలెడ్జ్లో క్వశ్చన్స్ ఉంటాయంట. సో రిమైనింగ్ జర్నలిస్ట్ పోస్టులకేమో ఇక్కడ వరకే ఉంటుంది, ఏఏఓ పోస్ట్కి ఇది కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో ఉంటుంది టెస్ట్ అనేది, హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుందన్నమాట టెస్ట్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. జర్నలిస్ట్ వాళ్ళకి 120 మినిట్స్ టైం ఉంటుంది, ఏఏఓ పోస్ట్కి 165 మినిట్స్ టైం ఇస్తారనమాట ఎగ్జామ్కి. తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ చేస్తారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జోన్ ప్రకారంగా ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది చూడండి. SC/ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది, అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఒకసారి ఇదంతా ప్రొసీజర్ చదువుకుంటే మీకు చాలా కన్వీనియంట్గా అండ్ ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం అప్లై చేయడానికి November 30th లాస్ట్ డేట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇవన్నీ చదవండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్కి అదే యూజ్ అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఏమేమి ఇవ్వాలి, ఏంటి, స్కాన్ చేయాలి, ఫోటో ఎంత, సైజ్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ చెక్ చేసుకోండి. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో idbibank.in, ఇందులోకి వెళ్ళి కెరీర్స్లో కరెంట్ ఓపెనింగ్స్ నేను చూపించాను కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ క్లిక్ చేస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే SC/ST PWBD క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ 1050 రూపీస్ పే చేయాలన్నమాట. ఫీజు ఎక్కువే ఉంది, కాకపోతే మీకు చాలా మంచి పొజిషన్స్ అండ్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే BE, BTech, BSc వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అండ్ పర్మనెంట్ జాబ్స్, ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. టైం లేదు మీకు, 30th November వరకే లాస్ట్ డేట్ అండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్